జై తెలంగాణ. థ్యాంక్ యూ మా సీనన్న గారికి ఎంతో చక్కగా ఈ కార్యక్రమం గురించి చెప్పినందుకు. ఇప్పుడు వార్డ్ 4 మరి బోర్డు మెంబర్ మాజీ బోర్డు మెంబర్ నల్లిని వెంకట్రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడ ఈ రోజు విజిట్ చేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ అంకుల్ గారికి, అలాగే మా కంటెస్టెంట్ మన నివేత గారికి, మళ్ళీ అలాగే మాజీ చైర్మన్ గజ్జల నాగేష్ గారికి, మళ్ళీ అలాగే మెంబర్షిప్ డ్రైవ్ ఇన్ఛార్జ్ క్రిషాంకన్న గారికి, మళ్ళీ అలాగే మన ఎక్స్ విపి జయమర్ గారికి, మళ్ళీ అలాగే నా తోటి బోర్డు సభ్యులు మాజీ కార్పొరేటర్ అందరికీ స్వాగతం. అతి ముఖ్యంగా మా బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకి, అలాగే ప్రెస్ మీడియా అందరికీ స్వాగతం. ఈ రోజు ఎంతో మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఎన్నో రోజులకి ఒక కంటోన్మెంట్ లో గులాబీ పండుగ కనిపిస్తుంది. ఎప్పటికీ మనం ఇలానే కలిసి ఉండాలని కోరుకుంటున్నాం. ఈ రోజు మన కంటోన్మెంట్ కి కేటీఆర్ అన్న రావడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మనం ఈ రోజు రెండు టాపిక్ మీద మాట్లాడడం జరుగుతుంది. ఒకటేమో ఎస్ఐఆర్, ఇంకొకటి మెంబర్షిప్ డ్రైవ్. గతంలో మనం చూస్తున్నాం, చాలా మందికి ఎక్స్పీరియన్స్ ఉంది, నాకన్నా బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. ఏంటంటే బుక్లు రాస్తుండే, మనం మెంబర్షిప్ డ్రైవ్ లో బుక్స్ రాస్తుండే. ఇప్పుడు అట్లా కాకుండా యాప్ రావడం జరుగుతుంది. అతి త్వరలో కూడా యాప్ లాంచ్ అవుతుంది. ఇంకొకటి, ప్రతి బూత్ లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, కొత్త ఓట్లు 18 years వచ్చిన వాళ్ళకి ఓట్లు నమోదు చేసినారా లేదా, చనిపోయిన వాళ్ళ ఓట్లు తీసారా లేదా, ప్రతి ఒక్క ఓట్ ఏజెంట్లకి తెలుస్తుంది. కాబట్టి దాంట్లో ఒక కాన్సన్ట్రేషన్ గా మన పని అన్నట్టు, నా బూత్ నాది అన్నట్టు పని చేస్తే రాబోయే ఎన్నికల్లో మన గవర్నమెంటే రావాలని చాలా కృషిగా పనిచేస్తున్నాం. కాబట్టి ఇప్పుడున్న గవర్నమెంట్ ఏది పని చేస్తలేదని ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది, ప్రతి ఇంట్లో కనిపిస్తుంది. ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ పని చేస్తలేదు. మనము వచ్చే గవర్నమెంట్ మనదే గవర్నమెంట్ కాబట్టి బిఆర్ఎస్ గవర్నమెంట్ అని వస్తుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన గజ్జల నాగేష్ గారికి థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇప్పుడు థ్యాంక్ యూ అమ్మ నల్లమ్మ. 150 డివిజన్ మాజీ కార్పొరేటరు, మరి మీకు అందరికీ తెలుసు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ఆ యొక్క మున్సిపల్ కార్పొరేటర్ అయినాక తర్వాత వారి యొక్క పేరు ప్రతిష్టలు నిలబెట్టడానికి అనుక్షణము అన్నెంబడినే ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమంలో పాల్పంచుకుని మరి ఈ వేదికను పాల్పంచుకుంటున్న మన ఆకుల రూపమ్మ గారిని మాజీ కార్పొరేటర్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు తలసాని సీనన్న గారికి, అదే విధంగా ఇక్కడ ఇచ్చేసిన మీ అందరికి పేరు పేరున నమస్కారము. మనం చాలా రోజుల తర్వాత ఈ విధంగా సమావేశం అవుతున్నాము. సాయన్నమ్మ గారు మరణించిన తర్వాత లాస్య గారు, ఆమె కూడా హఠాత్ మరణంతో కంటోన్మెంట్ ని చూసుకునే వాళ్ళు లేక మనం దారం తెగిన కాలిపటంలా అటు ఇటు వెళ్తున్నాము. అదే సమయంలో మన క్రిషాంకన్నని ఇన్ఛార్జ్ గా నియమించడం జరిగింది. కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ గా, అంటే ప్రశ్నించే గొంతుక, పోరాడే తత్వం గల క్రిషాంకన్నని నేతృత్వంలో ఇవాళ మనము ఈ విధంగా సమావేశం జరగడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశము బూత్ కమిటీలది. బూత్ కమిటీ వాళ్ళు ఏదో ఎలక్షన్స్ అప్పుడే వచ్చినాం చేసినాం అనేది కాకుండా నిరంతరం ఉత్సాహంగా శక్తితో వాళ్ళ ముందుకు పోవాలి. ప్రతి కాలనీలలో బస్తీలలో ఉన్న వాళ్ళని 18 years కంప్లీట్ అయిన వాళ్ళని ఓటర్ల నమోదు చేస్తూ, అదే విధంగా మరణించిన వాళ్ళని తొలగిస్తూ, బస్తీలలో కాలనీలో కూడా వాళ్ళు లీడర్ గా ఎదిగే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే చిన్న చిన్న కార్యక్రమాలు చేయొచ్చు. ఉదాహరణకి క్లీనింగ్ కానీ, స్ట్రీట్ లైట్ రావట్లేదంటే చెత్త క్లీనింగ్ రావట్లేదని